స్వామి, శ్రీరామనవమి రోజు భద్రాచలంలో చేసేటువంటి సీతారాముల కళ్యాణంలో ఈ గోటి తలంబ్రాలకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? మనకు ఎక్కడైనా గాని తలంబ్రాలు చేసేటటువంటివి అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే బియ్యాన్ని తీసుకుంటాం. అందులో పసుపు కలిపేసి, నెయ్యితో పసుపు కలిపేసి అవును. మనము తలంబ్రాలు చేయడం జరుగుతుంది. కానీ అక్కడ ప్రత్యేకంగా ఏంటంటే, వారు ధాన్యాన్ని ఎలా స్వీకరిస్తారంటే వడ్లను తీసుకొని, ఆ హ్మ్. వడ్లను ఒక్కొక్క వడ్డు మన మిషనరీతో కాకుండా, యంత్రాలతో కాకుండా చేతి గోట్లతో ఆ వడ్లను చీల్చి, అందులో బియ్యాన్ని ఒక్కొక్క గింజను తీసి పక్కన పెడతారు. ఒక్కొక్క గింజను తీసి పక్కన పెట్టి, ఆ యొక్క గింజల సమూహాన్నంతా తీసుకొని, ఆ స్వామి, అమ్మవార్లకు తలంబ్రాలుగా ప్రత్యేకంగా తయారు చేస్తారు. అందుకని ఆ యొక్క గోటి తలంబ్రాలంటారు. అలా చేస్తే విత్తనం అనేది పగలదు, విరగదు. అది పూర్తి విత్తనంగా, పెద్దగా పూర్తి విత్తనంగా ఉంటుంది. మనకు బియ్యంలో చూస్తే ఎన్నో విత్తనాలు అది పగిలిపోయి ఉంటాయి, ఇరిగిపోయి ఉంటాయి. విరిగిపోయి హ్మ్. ఉంటాయి. కాబట్టి అలా కాకుండా పూర్తి విత్తనమై ఉండాలని యంత్రాలతో అంటే మిషనరీతో ఏది చేసినా ఎంతో కొంత ఇరిగిపోతుంది. కటింగ్ అవుతాయి. హ్మ్. అలా కాకుండా ఈ విధంగా గోటితో వాటిని ప్రత్యేకంగా హ్మ్. ప్రత్యేకంగా గోటితో వాటిని చీల్చి, ఆ ధాన్యంలో నుంచి ఒక్కొక్కటిగా ఆ విత్తనాలను పక్కన పెట్టి, వాటన్నిటిని కూడా తీసుకొని వెళ్లి ఆ బియ్యాన్ని ఆ యొక్క రాముల వారికి, ఆ సీతామాతకు కళ్యాణంలో తలంబ్రాలుగా వాడతారు. అందుకే ఆ యొక్క ఈ విషయాన్ని చాలా మందికి తక్కువగా తెలుసమ్మా. ఈ భద్రాచలంలోనే ప్రత్యేకంగా ఈ యొక్క గోటి తలంబ్రాలను చేస్తారు.